ముందే భారతీయ జనతా పార్టీ ముందే కోయిల కూర్చినట్టు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన గొంతుని బండి సంజయ్ గొంతుగా మార్చుకొని రేవంత్ రెడ్డి తానా అంటే బండి సంజయ్ తందానా అంటూ ఏదైతే ఇలా మాట్లాడుతూ ఉన్న మాటల్ని ఇలా మేము ఖండిస్తా ఉన్నాం. మేడం నేను అంటా ఉన్నా మేడం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే 42% రిజర్వేషన్ వాస్తవం ఇంతమంది శరత్ గారు విశ్లేషకులు చెప్పినట్టు ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఢిల్లీకి వెళ్లి డ్రామాలు ఆడిరు అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ ఉన్నది. అదే క్రమంలో ఎప్పుడైతే ఢిల్లీలో వీళ్ళు చేయలేకపోయినరో, ఢిల్లీలో వీళ్ళు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా సాధించలేకపోయినరో, ఆ ధర్నాకు కనీసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే జాతీయ అధ్యక్షుడిగా రాలేకపోయినరో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళొక సెన్సేషనల్ డ్రామాకు తెరదీసిర్రు. దానిలో భాగస్వామ్యం అయ్యిండు బండి సంజయ్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తానా అంటే బండి సంజయ్ గారు తందాన అంటూ పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకుని బయలుదేరడం ఏంటంటే తిట్టి మిమ్మల్ని పిలిచింది. పోయి విచారణకు సంబంధించి చెప్పండి మీరు ఏం ఆరోపణలు మీకు ఫోన్ ఎట్లా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఫోన్ ట్యాప్ వివరాలు చెప్పకుండా పెద్ద ఎత్తున పెద్ద ర్యాలీ పెట్టడం, ఒక హంగామా చేయడం, ఆగమాగం చేయడం, కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కవ్వడం, బండి సంజయ్ గారు వర్సెస్ రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కయి అలా రాష్ట్ర రాజకీయాన్ని డైవర్షన్ పార్టీకి చేస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. గతంలో కూడా రాజా సింగ్ గారు కూడా ఇదే మాట చెప్పినారు. మేడం నేను ఏమంటున్నామంటే సిట్టు దర్యాప్తు చేస్తా ఉంది, విషయాలన్నీ కూడా బయటపడతాయి. హిందూ అనే కథనంలో నేను వచ్చిన అంశాన్ని మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ పోలీస్ సిట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఒక హిందూ అనేటువంటి ఒక హిందూ అనే పత్రిక విలేకరి జర్నలిస్టు అడిగితే దీంట్లో ఎక్కువ 6,000 7,000 అని చర్చ జరుగుతుంది, అది లేదు. వ్యాపారవేత్తలు లేరు, అదే విధంగా మామూలుగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు లేరు, జడ్జీలు లేరు, న్యాయవాదులు లేరు. కానీ రాజకీయాలకు సంబంధించి రెగ్యులర్ గా ఏదైతే రాష్ట్రంలో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ ప్రకారమే జరిగింది. కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మీద వస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి హిందూ అనే పత్రికలో కథనం వచ్చింది పెద్ద ఎత్తున. ఇంటర్వ్యూ ఆ పోలీస్ ఆఫీసర్ తోటి చర్చించి ఇంకా కూడా కేసీఆర్ బదనాం చేద్దామంటే చేయండి. వాస్తవాలు పాలేందో నీళ్ళేదో భవిష్యత్తులో తెలుస్తుంది. కేసీఆర్ యొక్క అవసరం ఏందో ప్రజలకు తెలుస్తుంది. ఇలా మీరు చేస్తున్న బుద్ధి ప్రచారం తెలుస్తుంది. 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీని అడుగుతాను, మేము మీ జీతాల ద్వారా అడుగుతా ఉన్నాం. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి అన్నారు, జరిగింది 3,662 కోట్లు. మేడిగడ్డకైన ఖర్చు 3,662 కోట్లు. 86 పిల్లర్లుంటే 2 పిల్లర్లు పగుళ్ళు వస్తే మొత్తం లక్షల కోట్ల అవినీతి అన్నారు. మీరు కమిషన్ వేసినారు. ఒక ఋతురాగాల సీరియల్ లెక్క, చక్రవాకం సీరియల్ లెక్క 20 నెలల నుంచి నడుస్తా ఉన్నారు కేసీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ మీద, గత ప్రభుత్వం మీద. ఏమన్నా చేసిర్రా? విద్యుత్ ఒప్పందాల మీద మేము చర్చకు సవాల్ విసిన్నాం. ఇలా విద్యుత్ ఒప్పందాల్లో ఏమైనా అవినీతి జరిగింది అని ప్రతిపక్షంలో అన్నావు, ముఖ్యమంత్రిగా అన్నావు. ఏమైనా తేల్చినవని పాత్ర అసెంబ్లీ అడుగుతా ఉన్నాను. ORR టెండర్ లో అవినీతి అన్నావు, ఏమైనా తేల్చినవని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా డ్రగ్స్ కేసులో వాళ్ళుండు వీలుండు అన్నావు, ఏమైనా తేల్చినవని అడుగుతా ఉన్నాం. జనవాడ ఫామ్ హౌస్ అక్రమాన్ని అన్నావు, ఏమైనా తేల్చినవని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏది కార్ రేసింగ్, ఈ రేసింగ్ లో అది జరిగింది కేటీఆర్ జైలు వేసినావు అన్నావు, ఏమైనా అయిందా అని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా మేడం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఇలా గిరిజన భూముల కోసం మా కేసీఆర్ గారు లగిచర్ల గిరిజన రైతాంగానికి అండగా ఉంటే ఎంబడే తెల్లారి కేసు అని ఇంకో పైన తీసుకొస్తారు. ఇవాళ 2,500 మహిళలకు ఎందుకు అమలు చేయట్లేమంటే కేసీఆర్ కుటుంబం మీద ఇంకో ఆరోపణ చేస్తారు. ఇవాళ తులం బంగారం ఎందుకు ఇస్తలేమంటే ఇంకొక ఆరోపణ చేస్తారు. ఇవాళ రైతులకు రుణమాఫీ ఎందుకు ఇంకొకటి తీసుకొస్తారు. దానికి బాలరాజు గారు మీరు అడిగిన దానికి ఆన్సర్ కౌశిక్ గారు చెప్తారు. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, ఇప్పటి వరకు ఒకదానికి కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇది కేవలం డైవర్స్ పాలిటిక్స్, ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్, అందుకే ఇలా చేస్తున్నారు. మేడం బీఆర్ఎస్ పార్టీ లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయండి, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉండదు. మాది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి